మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హీరోల సినిమా అప్డేట్ అయితే తీసుకొచ్చాను భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న ఫౌజీ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ మూవీ బడ్జెట్ ఎంత అనేది మాట్లాడుకుందాం. దాని తర్వాత అల్లు అర్జున్ పుష్ప 3 తీస్తాడా లేకపోతే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఐకాన్ మూవీ తీస్తాడా, దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మన ప్రభాస్ అన్న తీస్తున్న ఫౌజీ మూవీ బడ్జెట్ మాట్లాడుకుందాం భయ్య. ఈ మూవీ బడ్జెట్ వచ్చి 350 కోట్లు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడంటే 2025 ఫిబ్రవరి నెలలో అయితే జాయిన్ అవబోతున్నాడు భయ్య. అయితే ఈ మూవీ స్టోరీ ఒక రేంజ్లో అయితే ఉంటుంది, కాకపోతే దీంట్లో యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకని చెప్తున్నాను అంటే హనురాఘవ్ అంటే ఇప్పుడున్న లవ్ లా కాకుండా ఆయన ఒక రేంజ్లో అయితే చూపిస్తాడు. లవ్ అంటే ఏంటో చూపిస్తాడు. అయితే దీంట్లో మన ప్రభాస్ అన్న వేరే దేశం సోల్జర్గా అయితే వస్తాడంటే ఇండియాకి. హీరోయిన్ అయితే భారతదేశం హీరోయిన్ అన్నమాట. వీళ్ళ కాంబినేషన్, వీళ్ళు ఎలా కలుసుకుంటారు, వీళ్ళ లవ్ ఎలా ఉంటుంది అనేది అనమాట మనకి కొత్తగా అయితే చూపిస్తారట. అయితే దీంట్లో మన ప్రభాస్ అన్న ఆర్మీ లుక్తో అయితే కనబడతాడు భయ్య. చూడాలి మరి ఒక రేంజ్లో అయితే ఉంటుంది. అక్టోబర్ నెలలో అయితే రిలీజ్ అవుతుందంట భయ్య. చూడాలి మరి ఈ మూవీ ఎంత కలెక్షన్ క్రాస్ అవుతుందో. ఎందుకంటే ప్రభాస్ అన్న కొత్త రకంగా అయితే వస్తున్నాడు. అదే కాకుండా డైరెక్టర్ మంచి ఫామ్లోనే ఉన్నాడు, మన ప్రభాస్ అన్న కూడా కొద్దిగా ఫామ్లోనే ఉన్నాడు. కాకపోతే కొత్త స్టోరీ చూడాలి మరి. దాని తర్వాత భయ్య అల్లు అర్జున్ పుష్ప 3 తీస్తాడా లేకపోతే ఐకాన్ మూవీ తీస్తాడా? పుష్ప 3 అయితే ఇప్పుడే తీయడంట భయ్య. పుష్ప 3కి చాలా టైం ఉందంట. అల్లు అర్జున్ 2 సినిమాలు అయితే తీయాలంట. దాని తర్వాత పుష్ప 3 అయితే వస్తుందట. అయితే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఐకాన్ అనే మూవీ అయితే వస్తుంది. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే మహాభారతం రిఫరెన్స్ అనమాట. అయితే మహాభారతం రిఫరెన్స్ అంటే దాదాపు మైథాలజీని మొత్తం చూపిస్తారంట డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. ఈ మూవీ బడ్జెటే 1000 కోట్లు అంట. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పలేదు బియ్య ఇంకా. అంటే ఆలోచించండి ఏ రకంగా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు స్టోరీ రాస్తున్నారు. మూవీ బడ్జెటే 1000 కోట్లు అంటే ఈ మూవీ ఎంత కలెక్షన్ క్రాస్ అవ్వాలి. అదే కాకుండా దీంట్లో కర్ణుడి లాగా లేకపోతే అర్జునుడి లాగా అయితే కనబడతాడు మన అల్లు అర్జున్ అంట. ఒక రేంజ్లో అయితే ఇమాజిన్ చేసుకుంటారు అందరూ అనమాట. ఎందుకంటే కర్ణుడు అన్నా తోపే, అర్జునుడు అన్నా తోపే. కాకపోతే కర్ణుడి రిఫరెన్స్తో చాలా హీరోలు అయితే వచ్చారు. మన ప్రభాస్ అన్న కూడా వచ్చాడు భయ్య. అయితే కలికిటూలో మన ప్రభాస్ అన్న కర్ణుడిలాగే చూపిస్తారు. కాకపోతే అర్జునుడిలా వస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదే కాకుండా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఇప్పుడు దాకా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు అయితే తీయలేదు. ఫస్ట్ టైం డైరెక్టర్ త్రివిక్రమ్ గారు పాన్ ఇండియా లెవెల్లో అయితే సినిమా తీయబోతున్నాడు. ఎలా ఉంటుందో చూడాలి. నేను మాత్రం బీభత్సంగా ఎదురు చూస్తున్నా భయ్య. ఎందుకంటే అల్లు అర్జున్ అంటే అది మామూలు హీరో కాదు, ప్రభాస్ అన్న మామూలు హీరో కాదు. కాకపోతే వీళ్ళు డైరెక్షన్లో కొత్త రకంగా అయితే వస్తున్నారు ఈసారి. చూడాలి మరి ఈ 2 సినిమాలలో ఏ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందో అని. అదే కాకుండా భయ్య నేనైతే 2 సినిమాల కోసం వెయిట్ చేస్తున్నా. మీలో ఎంతమంది ఏ హీరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటా.